ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ కంటిన్యూషన్ టాపిక్ వచ్చేసి రీడింగ్ ఆఫ్ యూనివర్సల్ బెవెల్ ప్రొట్రాక్టర్. బెవెల్ ప్రొట్రాక్టర్ అంటేనేమో యాంగిల్ చూసుకునేది. బెవెల్ ప్రొట్రాక్టర్ అంటేనేమో మనకి ఎట్లా అంటే దీనికి యూనివర్సల్ రీడింగ్ ఆఫ్ యూనివర్సల్ బెవెల్ ప్రొట్రాక్టర్. యూనివర్సల్ మీన్స్ ఏ యాంగిల్నైనా ఎలాగైనా రీడ్ చేసేది. యూనివర్సల్ అంటే ఎన్ని విధాలుగా అయినా అది యాంగిల్ని రీడ్ చేయగలదు. దాని డయాగ్రామ్స్ చూడండి ఎట్లా ఉన్నాయి. ఇవి బెవెల్ ప్రొట్రాక్టర్స్ అన్నట్టు. దీంట్లో నార్మల్ ప్రొట్రాక్టర్స్ ఉంటాయి, యూనివర్సల్ ప్రొట్రాక్టర్స్ ఉంటాయి. అసలు ఇది ఏం చేస్తుంది చూడండి. ఫర్ రీడింగ్ acute angle set off, first read the number of whole degrees between 0 of the main scale and 0 of the vernier scale. ఏ బాబు మాట్లాడొద్దని చెప్పినా చెప్పండి సార్. పోండి, తీసుకోలేదా నువ్వు? పో, మళ్ళా సైలెంట్గా వచ్చి కూర్చోవాలి. నాది నేను కానిస్తా, మీరు పోండి. ఓకే, నువ్వు తీసుకోపో, తీసుకొని రాపో. ఏం కాదు తీపో, మళ్ళీ చెప్తాను నువ్వు వచ్చినాక. ఓకే, ఫర్ రీడింగ్ యాక్యురేట్ యాంగిల్ సెట్ ఆఫ్, ఫస్ట్ రీడ్ ద నంబర్ ఆఫ్ హోల్ డిగ్రీస్ బిట్వీన్ 0 ఆఫ్ ద మెయిన్ స్కేల్ అండ్ 0 ఆఫ్ ది వెర్నియర్ స్కేల్. వెర్నియర్ స్కేల్లో 0 ఎక్కడుంది, మెయిన్ స్కేల్లో 0 ఎక్కడుంది? ఇక్కడ ఒక స్కేల్ ఉందా? ఇది మెయిన్ స్కేలు, ఇది వెర్నియర్ స్కేల్. ఈ రెండు స్కేళ్ళల్లో 0 ఎక్కడుందో చూసుకొని దీని యొక్క రీడింగ్ని కొలుసుకోవాలి. ఇవి బెవెల్ ప్రొట్రాక్టర్స్. ఫస్ట్దేమో యాక్యూట్, తర్వాతదేమో అబ్ట్యూస్ యాంగిల్. అంటే యాంగిల్స్ చూడండి ఇక్కడ మారుతుంది. యాక్యూట్ యాంగిల్ అంటేనేమో ఇగో దీని యొక్క యాంగిల్ ఎంత అనేది కొలుస్తాడు. ఇప్పుడు ఇక్కడేమో దీని యొక్క యాంగిల్ ఎంత అని కొలుస్తాడు. అంటే ఏ రకమైన యాంగిల్స్నైనా కూడా మెజర్ చేయగలిగేది బెవెల్ ప్రొట్రాక్టర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. యూనివర్సల్ బెవెల్ ప్రొట్రాక్టర్స్. ఇగో ఇట్లా రీడింగ్స్ చూడండి. ఇట్లా ఈ దీంట్లో 0, మళ్ళీ దీంట్లో కూడా ఈ 0కి ఇక్కడ 0 కోఇన్సిడెన్స్ అయింది చూడండి. అట్లా నార్మల్గా యాంగిల్స్ని ఈ విధంగా చూసుకోవాలి. ఇది క్లాక్ వైజు, ఇది యాంటీ క్లాక్ వైజు. బెవెల్ ప్రొట్రాక్టర్ ఎందుకు అంటే ఫర్ మెజరింగ్ ది యాంగిల్స్, యాంగిల్ మెజర్మెంట్. ఎనీ యాంగిల్ ఎక్కడైనా కొలుస్తుంది, ఏ విధమైన స్పేస్లల్లో కూడా యాంగిల్ని కొలుస్తుంది. అది బెవెల్ ప్రొట్రాక్టర్ చేసే పని. తర్వాత డైల్ క్యాలిపర్ చూడండి, డైల్ క్యాలిపర్ లేదా దీన్ని డైల్ వెర్నియర్ క్యాలిపర్ అని కూడా అనొచ్చు. మనం నార్మల్గా చూసే వెర్నియర్ క్యాలిపర్స్కు దీనికి డిఫరెన్స్ ఏంది? ఇక్కడ ఒక డైల్ ఇండికేటర్ పెట్టిండు. డైల్ ఇండికేటర్ పెట్టి మనం ఇక్కడ రీడింగ్ చూస్తా అంటే ఇదేమవుతుంది, ఇట్లా మూవ్ అవుతుంది. రీడింగ్ పెరిగితే ఇట్లా పెరుగుకుంటూ పోతుంది, రీడింగ్ తగ్గితే తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఇక్కడ పెట్టే మనం సర్క్యులర్ పైపు ఏదో ఎక్స్టర్నల్ డయామీటర్ కనుక్కుంటాం కదా ఒక రాడ్కి, ఆ రాడ్ని ఇక్కడ పెట్టినప్పుడు దీని రీడింగ్ ఎంత ఉందనేది ఈ డైల్ ఇండికేటర్లో చూసుకోవాలి. మనం నార్మల్గా చూసుకునేది 0 ఎక్కడ కోఇన్సిడెన్స్ అవుతుంది ఏంది, లేదా ఫార్ములా పెట్టి మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత, సింపుల్ స్కేల్ రీడింగ్ ఎంత, లీస్ట్ కౌంట్ ఎంత అని అన్నీ తెలుసుకొని చూస్తాం. ఇక్కడ ఈ డైల్ ఇండికేటర్ ఉంటే డైరెక్ట్ ఇక్కడనే చూపిస్తుంది అన్నట్టు ఈ డైల్ ఇండికేటర్లా. ఓకేనా? ఈ డైల్ ఇండికేటర్లా రీడింగ్ ఎంత ఉన్నది అనేది చూపిస్తుంది. డైల్ హ్యాండ్, క్యాలిపర్ డైల్, ఇదేంది ఈ వెర్నియర్ క్యాలిపర్ యొక్క డైల్ అన్నట్టు. ఇది డైల్ హ్యాండ్ అంటే పెద్ద ముళ్ళు, డైల్ ఇండికేటర్లో ఉన్న పెద్ద ముళ్ళు. మన వాచ్లో పెద్ద ముళ్ళు ఎట్లుంటుందో హ్యాండ్ ముళ్ళు అంటాం కదా, అట్లా ఇక్కడ డైల్ హ్యాండ్ అన్నట్టు ఇది. ఓకేనా? ఇక్కడ చూడండి భీమ్ స్కేలు, ఇదంతా భీమ్ స్కేలు. ఈ లోపల ఉన్నది గేరు, ఆటోమేటిక్గా ఈ గేరు ముందుకు వెనక్కి మూవ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? ఇది డైల్ క్యాలిపర్. నార్మల్ వెర్నియర్ క్యాలిపర్స్కును దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డైల్ ఉంటుంది, దాంట్లోనేమో వెర్నియర్ స్కేల్ ఉంటుంది. ఇది మెయిన్ స్కేలు, ఇక్కడ ఉండేది వెర్నియర్ స్కేల్ కదా. ఆ వెర్నియర్ స్కేల్ ప్లేస్లో ఈ డైల్ స్కేల్ని పెట్టుకుంటాం. ఓకేనా? ఇది డిఫరెన్స్ డైల్ క్యాలిపర్కి దానికి గుర్తుపెట్టుకోండి. క్యాలిపర్ డైల్ అంటాం దీన్ని. తర్వాత డిజిటల్ క్యాలిపర్ చూడండి. ఇందాక డిజిటల్ మైక్రోమీటర్ ఎట్లుందో ఇది డిజిటల్ క్యాలిపర్. ఈ డిజిటల్ క్యాలిపర్స్కి ఇక్కడ ఆటోమేటిక్గా ఈడ ఎంత ఉన్నది అన్ని డెప్త్ ఎంత ఉన్నది అనేది అన్నీ కూడా నువ్వు ఏది కొలిస్తే అది ఇక్కడ డిస్ప్లేలో చూపెడుతుంది, ఎల్సిడి డిస్ప్లే. ఓకే, ఈ డిస్ప్లేలో ఆటోమేటిక్గా ఇక్కడ ఒక పైపు పెట్టినాం లేదా ఒక రాడ్ పెట్టినాం, దాని డయామీటర్ ఎంత ఉన్నది అనేది మనం టైట్ చేయగానే ఇక్కడ చూపెడతా ఉంటుంది. ఒకవేళ ఇంటర్నల్ డయామీటర్ ఎంత ఉందో కొలవాలి, పైపు తీసుకొచ్చి పైపు పెట్టి దాని ఇంటర్నల్ డయామీటర్ ఎంత ఉందో చూసుకోవాలనుకుంటే ఒక సర్క్యులర్ పైపుని ఇక్కడ చూపెడుతుంది. ఒకవేళ డెప్త్ ఎంత ఉందో చూసుకోవాలన్నా కూడా ఇక్కడ చూపెడుతుంది. ఓకే, అంటే డిజిటల్గా చూపెడుతుంది. ఇక నువ్వు క్యాలిక్యులేషన్ చేయడం, ఫార్ములాలు వేయడం ఏం అవసరం లేదు. ఇందాక చెప్పినట్టే మైక్రోమీటర్కి ఎట్లానో దీనికి కూడా అట్లనే. దీంతో ఏమేమి కొలవగలుగుతామో
అది కొలిసే టైంలో దాని యొక్క రీడింగ్ ఇక్కడ వస్తుంది. ఇది కొలిస్తే దీని రీడింగు, ఇక్కడ ఎక్స్టర్నల్ డయామీటర్ కొలిస్తే ఇక్కడ ఎక్స్టర్నల్ డయామీటర్ రీడింగు, ఇంటర్నల్ కొలిస్తే ఇంటర్నల్ రీడింగు, డెప్త్ కొలిస్తే డెప్త్ రీడింగు డిజిటల్గా చూపెడుతుంది. ఇప్పుడు వాడేవన్నీ కూడా ఇట్లాంటివే బయట ఇండస్ట్రీస్లల్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి డయాగ్రామ్ ఇచ్చి మీకు ఇదేందని అడిగితే మాత్రం డిజిటల్ క్యాలిపర్ అనేది చెప్పాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మైక్రోమీటర్ కూడా డిజిటల్ ఉంది, క్యాలిపర్ కూడా డిజిటల్ ఉంది. ఇంకొకటి డైల్ క్యాలిపర్ కూడా ఉంది. డైల్ అంటే ఏంది? ఒక వాచ్ లాంటిది. డైల్ ఇండికేటర్ అక్కడ పెట్టిండు. ఓకేనా. నెక్స్ట్ డ్రిల్లింగ్ ప్రాసెస్, డ్రిల్లింగ్ మిషన్స్ టైప్స్, యూజెస్ అండ్ కేర్. డ్రిల్లింగ్ మిషన్స్లో ఎన్ని రకాల డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి, డ్రిల్లింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి, దాని యొక్క యూజ్ ఏంది, డ్రిల్లింగ్ యొక్క యూజ్ ఏంది అండ్ కేర్ ఏంది. వాట్ ఈస్ ద డ్రిల్లింగ్ మిషన్? డ్రిల్లింగ్ అంటే ఏంది? టు మేక్ ఏ హోల్ ఆన్ ది వర్క్ పీస్ ఆర్ ఆబ్జెక్ట్. ఏదైనా ఒక వర్క్ పీస్ మీద, ఆబ్జెక్ట్ మీద ఒక హోల్ని మనం మేక్ చేసుకోవడం, అంటే ఒక హోల్ని తయారు చేసుకోవడం డ్రిల్లింగ్ ఆపరేషన్ అంటే అదే కదా. ఏదైనా ఒక వర్క్ పీస్ కావచ్చు, ఒక ఆబ్జెక్ట్ కావచ్చు, ఒక చెక్క కావచ్చు, ఒక వుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని మీద ఒక హోల్ని తయారు చేసుకోవడం డ్రిల్లింగ్. ఓకేనా, అది డ్రిల్లింగ్. ద ప్రిన్సిపల్ టైప్స్ ఆఫ్ డ్రిల్లింగ్ మిషన్స్. డ్రిల్లింగ్ మిషన్స్లో ఎన్ని రకాల డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి చూడండి. ద సెన్సిటివ్ బెంచ్ డ్రిల్లింగ్ మిషన్ ఒకటి ఉంటుంది. ద పిల్లర్ డ్రిల్లింగ్ మిషన్ అంటే ఒక పిల్లర్ లాంటిది పెద్దది ఉండి దానికి ఒక సైడ్లో ఆ డ్రిల్ వేసే బిట్ ఏదైతే ఉందో అది పెడతారు. చూపిస్తా అన్ని డయాగ్రామ్స్. తర్వాత ద కాలమ్ డ్రిల్లింగ్ మిషన్, ద రేడియల్ ఆర్మ్ డ్రిల్లింగ్ మిషన్ అని కూడా అంటాం దాన్ని. ఈ 4 రకాల డ్రిల్లింగ్ మిషన్స్ ఏ విధంగా ఉంటాయి డయాగ్రామ్ చూడండి. ఆ డయాగ్రామే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఆ డయాగ్రామ్ ఇచ్చి ఇది ఏ డ్రిల్లింగ్ మిషన్ అని అడుగుతాడు. లేదా ఏ డ్రిల్లింగ్ మిషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లర్ డ్రిల్లింగ్ మిషన్ ఏది అని క్వశ్చన్ ఇచ్చి కింద 4 డ్రిల్లింగ్ మిషన్లు ఇస్తాడు. ఆ 4 డ్రిల్లింగ్ మిషన్లలో ఈ పిల్లర్ డ్రిల్లింగ్ మిషన్ ఏది అనేది మీరు గుర్తుపట్టగలగాలి. ఓకే, చూడండి ఇట డయాగ్రామ్, జస్ట్ డయాగ్రామ్ చూడండి, మీకు అంతకు మించి ఏం అవసరం లేదు. ఫస్ట్ వన్ ఏంది? బెంచ్ డ్రిల్లింగ్ మిషన్ అన్నాడు. బెంచ్ డ్రిల్లింగ్ మిషన్ అంటే ఇది. ఇక్కడ వర్క్ టేబుల్ ఉందా? ఈ వర్క్ టేబుల్ ఉంటే ఇది బెంచ్ డ్రిల్లింగ్ మిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. దేనికి ఉండదు ఇది. ఓకేనా, ఈ వర్క్ టేబుల్ ఉంటే దీన్ని బెంచ్ డ్రిల్లింగ్ మిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క పార్ట్స్ చూసుకోండి. ఫీడ్ హ్యాండిల్ అంటే మనం ఇక్కడ డ్రిల్ బిట్ ఫీడ్ చేస్తాం కదా, దీంట్లో డ్రిల్ బిట్ ఫీడ్ చేసేదాన్ని ఏమంటాం? చెక్ అంటాం. డ్రిల్ చెక్ అంటాం. ఆ చెక్కలా డ్రిల్ బిట్ని పెట్టి ఇక్కడ దీన్ని ఇక్కడ పేరు పెట్టిండు చెక్ అని. దీన్ని టైట్ చేసుకుంటే బిట్ ఏమవుతుంది, దాంట్లో టైట్ అయిపోయింది. టైట్ అయిపోయిన తర్వాత మనం ఈ హ్యాండిల్తోని కిందికి డెప్త్ ఎంత కావాలి, ఎంత లోతు వరకు పోవాలనేది ఈ హ్యాండిల్ డిసైడ్ చేస్తుంది. ఈ హ్యాండిల్ మీద మనం ప్రెషర్ పెడితే అది కిందికి పోతుంది. డ్రిల్ చేసేటప్పుడు డ్రిల్ బిట్ ఎప్పుడైతే రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో మనం ఈ హ్యాండిల్ని ఆ చెక్కనో మెటలో ఏదో ఒకటి ఉంటుంది, ఈ హ్యాండిల్ని ప్రెస్ చేస్తూ ఉంటే అది లోపలికి హోల్డ్ చేసుకుంటూ పోతుంది. ఓకేనా, అందుకే దీన్ని ఏమన్నాడు? ఫీడ్ హ్యాండిల్. ఫీడ్ అంటే దానికి డెప్త్ని ఇవ్వడం, ఎంత కట్ కావాలనేది, హోల్ ఎంత లోతుకి వెళ్ళాలనేది. తర్వాత బెల్ట్ గార్డ్ అంటే ఇక్కడ బెల్ట్ ఉంటుంది. ఈ మోటార్ని తిప్పడానికి, ఈ చెక్ని తిప్పడానికి లోపల మెకానిజం ఉంటుంది, కనెక్షన్ బెల్ట్. అందుకని దీన్ని బెల్ట్ గార్డ్ అంటే ఈ పైన ఉన్నదంతా దానికి గార్డ్ లెక్క పనిచేస్తుంది. బయట కనబడకుండా, దాని లోపల వేరే వస్తువులు ఏం పడకుండా ఈ పైన రేక్ ఏదైతే ఉందో ఇది బెల్ట్కి గార్డ్ లెక్క పనిచేస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇది డ్రైవింగ్ మోటార్. అంటే ఈ మోటార్ తిరిగితేనే కదా ఇది తిరిగేది. ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఇక్కడ అర్థమవుతుందా? మోటార్ తిరిగేదేమో కరెంట్ని తీసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీని మనకి ఇక్కడ చెక్కుని తిప్పుతూ మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఓకేనా, ఇగో ఈ పొడవుగా ఉండేదాన్ని ఏమంటాం? కాలం అంటాం. ఓకేనా, ఈ పొడవుగా ఉన్నదా మధ్యలో సపోర్టింగ్, దీన్ని కాలం అంటాం. ప్రతి ఒక్క పార్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది వర్క్ టేబుల్ అంటే దీని మీద వర్క్ పీస్ని పెడతాం కాబట్టి దీన్ని ఏమంటాడు? వర్క్ టేబుల్ అంటాడు. వర్క్ పీస్ని దీని మీద పెట్టి పైనుంచి డ్రిల్ బిట్ని మనం ఒత్తితే హోల్ పడుతుంది. ఓకే, తర్వాత టేబుల్ టిల్టింగ్ అంటే ఈ టేబుల్ని అటు జరుపుకోవడం ఇటు జరుపుకోవడానికి పనికొచ్చేది ఇది లివర్. దీన్ని మనం లూజ్ చేసుకొని దీన్ని అటు ఇటు చేసుకోవచ్చు. టేబుల్ క్లాంపింగ్ లివర్. ఇది కూడా ఈ రెండు సేమ్, టేబుల్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అటా ఇటా ముందుకా వెనుక అని అడ్జస్ట్ చేసుకోవడానికి. తర్వాత బేస్. ఈ బేస్ అనేది కంప్లీట్ మిషన్ని మోస్తుంది. బేస్ అంటే ఏంది? మన ఇంటికి బేస్మెంట్ ఏం చేస్తుంది? కంప్లీట్ దాని మీద కట్టిన గోడని బిల్డింగ్ని మోస్తుంది కదా, అట్లా ఇది బేస్. ఈ మిషన్ మొత్తాన్ని మోస్తుంది అన్నట్టు, బేస్ లెక్క ఉంటుంది. ఇది మోటార్ అసెంబ్లీ. ఇందాక బెల్ట్ అని చెప్పిన ఈ మోటార్ నుంచి ఇట్లా కనెక్షన్స్ ఉంటాయి అన్నట్టు. డ్రిల్లింగ్ బిట్ మనకు స్పీడ్గా తిరగాలంటేనేమో ఇట్లా, హై స్పీడ్లో ఉండాలంటేనేమో ఇట్లా కనెక్షన్ ఇవ్వాలి. నార్మల్ స్పీడ్ అంటే ఇట్లా కనెక్షన్ ఇవ్వాలి. స్లో స్పీడ్ అంటే ఇట్లా కనెక్షన్ ఇవ్వాలి. మోటార్ నుంచి డ్రిల్ బిట్కి. చూడండి ఇక్కడ మీకు క్లారిటీ చెప్పిండు. ఇక్కడ మోటార్ తిరిగితేనే ఇక్కడ డ్రిల్ బిట్ తిరుగుతుంది. ఓకే, డ్రిల్లింగ్ మిషన్లో జరిగే ఆపరేషన్ ఇదంతా లోపల జరిగే ఆపరేషన్ మీకు కనబడదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిల్లర్ డ్రిల్లింగ్ మిషన్. ఇందాక పిల్లర్ డ్రిల్లింగ్ మిషన్ అని చెప్పిన
యాస్టీస్ దాని లెక్కనే ఉంది. దీనికి దానికి తేడా ఏంటంటే ఇది పెరిగింది లెంత్, పిల్లర్ లెంత్ పెరిగింది కాబట్టి దీన్ని ఏమంటాడు, పిల్లర్ డ్రిల్లింగ్ మిషన్ అంటాడు. పిల్లర్, ఇది పిల్లర్ ఇందాక ఉన్న దానికి అంత పొడవు లేదు కదా, మామూలుగా ఉన్నది. ఇక్కడ దాని లెంత్ పెరిగింది పిల్లర్ లెక్క. అంటే మనం ఇల్లు కట్టినప్పుడు పిల్లర్స్ ఎట్లా వేసుకుంటామో అట్లా దీని లెంత్ పెరిగింది. దీని లెంత్ పెరిగింది కాబట్టి దీన్ని ఏమంటాడు, పిల్లర్ డ్రిల్లింగ్ మిషన్ అంటాడు. మిగతాదంతా సేమ్, ఫీడ్ హ్యాండిల్, మోటారు, మోటార్ కంట్రోలు, కాలం, ఇది కాలం అంటామని చెప్పినా కదా, కాలము, వర్క్ టేబుల్, చెక్కు ప్రతి దాంట్లో ఉండేది. డ్రిల్ బిట్ని ఫిక్స్ చేయాలి కాబట్టి ఏ సైజ్ ఆఫ్ డ్రిల్ బిట్ కావాలో ఆ సైజ్ని ఫిక్స్ చేస్తాం. చిన్నదా పెద్దదా, పెద్ద హోల్ కావాలంటే పెద్ద డ్రిల్ బిట్ పెడతాం, డయామీటర్ ఎక్కువ ఉన్నది. చిన్నది కావాలంటే చిన్నది పెడతాం అట్లా. తర్వాత బేస్, యాస్టీస్గా బేస్ ఏం చేస్తుంది, ఇది మొత్తాన్ని సపోర్ట్ చేస్తుంది. ఇది పిల్లర్ డ్రిల్లింగ్ మిషన్. రెండింటికి డిఫరెన్స్ గమనించుకోండి. డయాగ్రామ్ ఇస్తాడు, ఈ డయాగ్రామ్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక డ్రిల్లింగ్ మిషన్ చూడండి, రేడియల్ డ్రిల్లింగ్ మిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, యూనివర్సల్ అన్నట్టు. ఇది చాలా ప్రతి ఇండస్ట్రీలో వాడే మిషన్ ఇది, రేడియల్ డ్రిల్లింగ్ మిషన్. రేడియల్ డ్రిల్లింగ్ మిషన్కి ఏంటంటే దీన్ని ఎటు సైడ్ అంటే అటు సైడ్ 360 డిగ్రీస్లో తిప్పుకోవచ్చు. దీన్ని ఇట్లా చుట్టూ తిప్పుకోవచ్చు. ఇది కాలం ఏదైతే ఉందో ఈ కాలం లేదా పిల్లర్ అంటాం కదా, దీన్ని చుట్టూ తిప్పుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, చుట్టూ తిప్పుకొని ఎటు కావాలంటే అటు హోల్స్ చేసుకోవచ్చు. ఇదేమో మనకి ఇది బేసు, ఇది స్పిండిలు, ఇదేమో వర్క్ టేబుల్ లాంటిదే. వర్క్ టేబుల్ అనొద్దు కానీ దీన్ని టీ స్లాట్స్ కట్ చేసి ఉంటుంది, సపోర్టింగ్కి పనిచేస్తుంది. ఇది ఏదైనా వర్క్ పీస్ని పెట్టుకొని సపోర్టింగ్కి. ఇది రేడియల్ ఆర్మ్. ఇక్కడ మనకు రేడియల్ ఆర్మ్ ఉన్నది కాబట్టి దీన్ని రేడియల్ అన్నాం. రేడియల్ అంటే ఏంది, 360 డిగ్రీస్ తిరుగుతుంది అన్నట్టు. 360 డిగ్రీస్ తిరుగుతుంది కాబట్టి దీన్ని మనం రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ అంటున్నాం. ఓకేనా. ఈ స్పిండిల్ హెడ్, ఇక్కడ పైన మోటార్ ఉంది చూడండి, ఈ మోటార్ ద్వారా ఇక్కడ చెక్కు తిరుగుతుంది. అన్నిట్లా వర్కింగ్ ప్రిన్సిపల్ సేమ్, బట్ మిషన్ టు మిషన్ దాని కన్స్ట్రక్షన్ వేరే, దాని యొక్క మోడల్ వేరే, దాని యొక్క టైప్ వేరే. ఓకేనా, ఈ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోండి. ఇది డ్రిల్లింగ్ మిషన్ యొక్క స్టోరీ. దాని మెయింటెనెన్స్, కేరు ఎట్లుంటుంది అనేది చూడండి ఒకసారి. ప్రికాషన్స్, ఇవి ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రికాషన్స్ చూడండి, డ్రిల్లింగ్ మిషన్స్ని ఆపరేట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో చూడండి. ప్రికాషన్స్, ఎన్ష్యూర్ దట్ ద స్పిండిల్ హెడ్ అండ్ ద ఆర్మ్స్ ఆర్ లాక్డ్ ప్రాపర్లీ టు అవాయిడ్ వైబ్రేషన్స్. ఎప్పుడైతే మనం డ్రిల్ బిట్ని చెక్లో ఫిట్ చేస్తామో, ఫిట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. లేదంటే ఏమైతుంది, కరెక్ట్ ఫిట్ చేయలేదనుకో అది లూజ్ అయ్యి మనం డ్రిల్ ఏదైతే మోటార్ స్టార్ట్ చేసిన తర్వాత ఫీడ్ ఇచ్చినప్పుడు కరెక్ట్ ఫిక్స్ కాకపోతే అది వైబ్రేషన్ అవుతుంది. వైబ్రేషన్ అయ్యి హోల్ కరెక్ట్ మేకింగ్ అవ్వదు, హోల్ కరెక్ట్గా పడదు. ఆ డ్రిల్ బిట్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏమంటాడు, దాన్ని కరెక్ట్గా లాక్ చేసుకోంటాడు. ప్రాపర్గా వైబ్రేషన్స్ రాకుండా ఉండాలంటే దాన్ని కరెక్ట్గా లాక్ చేసుకోవాలి. తర్వాత ద వర్క్ పీస్ అండ్ ద డ్రిల్ షుడ్ బి రిజిడ్లీ హెల్డ్. అంటే రెండింటిని గట్టిగా పట్టుకునేటట్టు ఉండాలి. ఇటు వర్క్ పీసు కదలకూడదు, డ్రిల్ బిట్టు కదలకూడదు. వర్క్ పీస్ కదిలినా కూడా ఏమవుతుంది, డ్రిల్ కరెక్ట్ హోల్ అవ్వదు. అట్లా రెండింటిని కరెక్ట్గా గట్టిగా పట్టుకునేటట్టు ఉండాలి. హెల్డ్ అంటే పట్టుకోవడం. తర్వాత బ్రింగ్ బ్యాక్ ద స్పిండిల్ హెడ్ నియరర్ టు ది పిల్లర్ ఆఫ్టర్ యూజ్. ఎప్పుడైతే మనం హోల్ చేసేసిన తర్వాత మళ్ళీ స్పిండిల్ని ఏం చేయాలి, పైకి తీసుకురావాలి. అక్కడనే ఉంచొద్దు కదా, డ్రిల్ బిట్ని పైకి తెచ్చుకోవాలి. తర్వాత స్విచ్ ఆఫ్ పవర్ వెన్ నాట్ ఇన్ యూజ్. మనం డ్రిల్ మిషన్ని వాడట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి, స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే మనకు కరెంట్ బిల్లు పెరుగుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుంది. తర్వాత యూజ్ మినిమం నెంబర్ ఆఫ్ సాకెట్స్ అండ్ స్లీవ్స్ టు మేక్ ఫర్ ద స్పిండిల్ బోర్ సైజ్. ఏమంటాడు, యూజ్ ఏ మినిమం నెంబర్ ఆఫ్ సాకెట్స్ అండ్ స్లీవ్స్ టు మేక్ ఏ స్పిండిల్ బోర్ సైజ్. ఏదైనా మనం బోర్ అంటే ఏంది, హోల్. ఆ బోర్ సైజు పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. అంటే పెద్ద హోల్ వేయాలనుకున్నప్పుడు పెద్ద డ్రిల్ బిట్ని తీసుకోవాలి, చిన్నది వేయాలనుకున్నప్పుడు చిన్నది తీసుకోవాలి. ఇక్కడ ఏమంటాడు, చిన్న హోల్స్ వేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని అంటాడు. మినిమం నంబర్ ఆఫ్ సాకెట్స్, యూజ్ ఏ మినిమం నంబర్ ఆఫ్ సాకెట్స్ అండ్ స్లీవ్స్ టు మేక్ ది స్పిండిల్ బోర్ సైజ్. బోర్ సైజ్ని కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోండి అనుకుంటాం. క్లీన్ అండ్ ఆయిల్ ద మిషన్ ఆఫ్టర్ యూజ్. మనం డ్రిల్లింగ్ వేసేసినాం, మిషన్ని వాడిన తర్వాత మళ్ళీ దాని మీద ఆయిల్ పెట్టి క్లీన్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఆపరేషన్కి రెడీగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత స్టాప్ ద మిషన్ టు రిమూవ్ ద స్వార్ప్. ఏదైనా మనం దాని మీద ఉన్న చిన్న చిన్న చిప్స్ అవి తీసేయాలనుకుంటే మిషన్ని ఆఫ్ చేసి తీసేయాలి. యూజ్ ఏ బ్రష్ టు క్లీన్ ద చిప్స్ అండ్ స్క్రాప్. అది రెండు సేమ్. మిషన్ ఆపిన తర్వాత చేయాలి. ఇక్కడేమో బ్రష్ని వాడాలి, చేయితో తీయకూడదు. చేయితో కానీ తీస్తే ఏమవుతుంది, చేతిలో గుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక బ్రష్ లాంటిది వాడి దాన్ని చిప్స్ని రిమూవ్ చేసేయాలి. ఇవి మనము కేర్ అంటే మిషన్ని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ కేరింగ్.
అవి తీసుకోకపోతే మనకు దెబ్బలు తగిలే ప్రమాదం ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగితే నువ్వు హ్యాండిల్ చేయలేవు కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్యాంగ్ మిల్లింగ్. ఇది ఇంపార్టెంట్. గ్యాంగ్ మిల్లింగ్ మిషన్, గ్యాంగ్ మిల్లింగ్ మిషన్ అనొచ్చు, మల్టీ స్పిన్డిల్ మిషన్ అనొచ్చు. గ్యాంగ్ మిల్లింగ్ మిషన్ అంటే ఎట్ ఏ టైం నంబర్ ఆఫ్ హోల్స్ని వేయగలిగినాం అనుకో గ్యాంగ్ మిల్లింగ్ మిషన్ అంటాం. చూడండి ఇక్కడ 1 2 3 4 5 డ్రిల్లింగ్ మిషన్స్లను పెట్టి, ఈ డ్రిల్లింగ్ మిషన్స్ 1 2 3 4 5 ఒకటే దగ్గర ఇట్లా పెట్టేసి ఎట్ ఏ టైం 4 వర్క్ పీస్ల మీద హోల్ చేసినాం అనుకో, లేదా ఒకటే వర్క్ పీస్ మీద 4 హోల్స్ చేయాలి. పెద్ద వర్క్ పీస్ ఉంది, దీని మీద ఒక 5 హోల్స్ చేయాలి. 5 హోల్స్ చేయాలన్నప్పుడు ఇట్లాంటి మిల్లింగ్ మిషన్స్ అవసరం. ఇవి ఎక్కడ అవసరం అంటే మాస్ ప్రొడక్షన్ చేసే దగ్గర. మాస్ ప్రొడక్షన్ అంటే సిమిలర్ ప్రొడక్ట్స్ని ఎక్కువ మొత్తంలో తయారు చేయాలి. సిమిలర్ ప్రొడక్ట్స్ అంటే సేమ్ ఉన్న వస్తువుని ఒక 10,000 20,000 తయారు చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి మిషన్స్ అవసరం మనకి. ఓకే, ఇట్లాంటి మిషన్స్ మీద తక్కువ ఒకటేసారి ఇట్లా పెడితే 5 హోల్స్ వేసి పక్కన పడేస్తుంది, అంతే కదా. అట్లాంటి ఒక 1000 వర్క్ పీస్లు కావాలనుకో మనకి, ఏం చేస్తాం, తక్కువ పెడతాం, 5 హోల్ అయితే పెడతాం అట్లా. అంటే ఎట్ ఏ టైం మనకు ఒకటేసారి చాలా హోల్స్ని వేయాలనుకున్నప్పుడు ఈ గ్యాంగ్ మిల్లింగ్ మిషన్ని వాడతాము. గ్యాంగ్ మిల్లింగ్ మిషన్ డయాగ్రామ్ ఇట్లుంటుంది చూడండి. ఈ 2 డయాగ్రామ్లు చూడండి. ఇది మల్టీ స్పిన్డిల్, ఇది గ్యాంగ్ ఆఫ్ 4 డ్రిల్లింగ్ మిషన్స్. 4 మిషన్ల యొక్క గ్యాంగు. మీరు ఉన్నారుగా 10 మంది గ్యాంగు, అట్లా ఇది కూడా. ఓకే, ఇది ఒక 4 మిషన్ల యొక్క గ్యాంగు. ఈచ్ మిషన్ ఈజ్ ఫిట్టెడ్ విత్ ఏ డిఫరెంట్ కట్టింగ్ టూల్. ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క డిఫరెంట్ కట్టింగ్ టూల్ని యూజ్ చేస్తుంది. ద వర్క్ మూవ్స్ ఫ్రమ్ పొజిషన్ టు పొజిషన్, డిఫరెంట్ ఆపరేషన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్. ఓకే, ఇది గ్యాంగ్ మిల్లింగ్ మిషను. ఈ గ్యాంగ్ మిల్లింగ్ మిషన్ మీద ఒకటేసారి అన్ని హోల్స్ సేమ్ హోల్స్ వేసుకోవచ్చు, లేదా దీని మీద ఒక రకమైన హోల్, దీని మీద ఒక అట్లా కూడా వేసుకోవచ్చు. అట్లా వేసుకునేటప్పుడు కూడా గ్యాంగ్ మిల్లింగ్ మిషన్ని మనం వాడవచ్చు. తర్వాత మల్టీ స్పిన్డిల్ మిషన్ అంటే ఒకటే మిషన్ ఉంటుంది కానీ స్పిన్డిల్స్ ఒక 4-5 ఉంటాయి దీని మీద. చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయిగా, 6 డ్రిల్ బిట్స్ ఉన్నాయి ఇక్కడ. 6 స్పిన్డిల్లలో 6 డ్రిల్ బిట్స్ పెట్టుకొని ఈ వర్క్ పీస్ మీద హోల్ వేసుకోవచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే దీని మీద డిఫరెంట్ ఒక్కొక్క మిషన్ మీద ఒక్కొక్క ఆపరేషన్ చేసుకోవచ్చు. దీని మీద 6 బిట్లు ఒకటేసారి పెట్టుకొని 6 హోల్స్ వేసుకోవచ్చు. ఇది డ్రిల్లింగ్. ద డ్రిల్లింగ్ హెడ్స్ కెన్ బి పొజిషన్ టు మీట్ వేరియస్ స్పెసిఫికేషన్స్. రకరకాల స్పెసిఫికేషన్స్ని మనం దీని ద్వారా పనిని చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. గ్యాంగ్ మిల్లింగు, ఇంకొకటి ఏంది గ్యాంగ్ మిల్లింగు, మల్టీ స్పిన్డిల్ మిల్లింగు. ఈ 2 మిషన్లు గుర్తుపెట్టుకోండి డ్రిల్లింగ్ మిషన్స్లల్లా. నెక్స్ట్ వచ్చేసి వర్క్ హోల్డింగ్ డివైజెస్. వర్క్ హోల్డింగ్ డివైజెస్ అంటే ఏంటి, వర్క్ని హోల్డ్ చేసే డివైజెస్. ఇందాక చెప్పిన బెంచ్ వాయిస్ అని, బెంచ్ వాయిస్, ఇంకా మనకి టూల్ మేకర్స్ వాయిస్, పిన్ వాయిస్, పైప్ వాయిస్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అన్ని వాయిస్లు కూడా మనకి వర్క్ని హోల్డ్ చేయడానికి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కు కొన్ని ఉన్నాయి చూడండి. వర్క్ పీస్ టు బి డ్రిల్డ్ షుడ్ బి ప్రాపర్లీ హెల్డ్ ఆర్ క్లాంప్డ్ టు ప్రివెంట్ ఫ్రమ్ రొటేటింగ్ అలాంగ్ విత్ ద డ్రిల్. డ్రిల్తో పాటు వర్క్ పీస్ కూడా తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, వర్క్ పీస్ని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోకపోతే డ్రిల్తో పాటు అది కూడా తిరుగుతుంది. అట్లా తిరగకుండా ఉండాలంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. తర్వాత ఇంప్రాపర్లీ సెక్యూర్డ్ వర్క్ ఈజ్ నాట్ ఓన్లీ డేంజర్ టు ద ఆపరేటర్ బట్ కెన్ ఆల్సో యూజ్ ఇన్యాక్యురేట్ వర్క్ అండ్ బ్రేకేజ్ టు డ్రిల్. మనం ఒకవేళ దాన్ని కరెక్ట్గా పట్టుకోకపోతే అది దానికి వర్క్ పీస్కి ఒక్కదానికే ప్రాబ్లం కాదు, ఎవడైతే ఆపరేట్ చేస్తున్నాడో వాడికి కూడా ప్రాబ్లమే. అది సడన్గా ఊడిపోయి మనకు తగిలే ప్రమాదం ఉంటుంది, మనకు తగిలితే దెబ్బలు తగులుతాయి. అట్లానే డ్రిల్ బిట్ కూడా ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. వేరియస్ ఆర్ యూజ్డ్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ హోల్డింగ్. చూడండి ఇక్కడ ద మిషన్ వాయిస్, ఇక్కడ ఇది మిషన్ వాయిస్ చూడండి, ఇదొక వాయిస్. ఈ రెండింటి మధ్యలో వర్క్ పీస్ని హోల్డ్ చేసిండు. తర్వాత ఇది ఇంకొక వాయిస్, ఇక్కడ వుడెన్ బ్లాక్, ఈ చెక్కని ఇక్కడ హోల్డ్ చేసిండు. అంటే ఈ హోల్డ్ చేసే వాటిని అన్నిటిని ఏమంటాం మనం, వర్క్ హోల్డింగ్ డివైజెస్ అంటాం. డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఏదైతే చెక్క కానీ మెటల్ కానీ ఏదైతే మనం హోల్డ్ చేయాలనుకుంటున్నామో ఆ మెటల్ని వీటి మధ్య మనం బంధించడానికి వాడేది ఈ మిషన్స్. వీటిని ఏమంటాం, వర్క్ హోల్డింగ్ డివైజెస్ అంటాం. వర్క్ హోల్డింగ్ అంటే వర్క్ని పట్టుకునేటి, డ్రిల్ చేసేటప్పుడు వర్క్ని పట్టుకునేటి. చూడండి ఇవన్నీ అవే. ఇక్కడ కూడా క్లాంప్స్, ఇవి సీ క్లాంప్స్ అని చెప్పినాం కదా స్టార్టింగ్లో, సీ క్లాంప్స్, ఇవన్నీ క్లాంప్స్ కూడా ఉంటాయి. తర్వాత ట్యాప్స్ అండ్ వెరెంచెస్. చూడండి ట్యాప్స్, హ్యాండ్ ట్యాప్స్. చూడండి హ్యాండ్ ట్యాప్స్ యొక్క యూజ్ ఏంటి. హ్యాండ్ ట్యాప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ థ్రెడ్డింగ్ ఆఫ్ కాంపోనెంట్స్. ఒక కాంపోనెంట్కి హోల్ వేసేసినాం, హోల్ వేసిన తర్వాత లోపల థ్రెడ్డింగ్ వేయాలి.
థ్రెడ్డింగ్ చేయాలంటే వాడేది హ్యాండ్ ట్యాప్స్. ఓకే, హ్యాండ్ ట్యాప్స్ ఇలా ఉంటాయి చూడండి, ఇవి హ్యాండ్ ట్యాప్స్. దీన్ని తీసుకొని ఒక హోల్ లోపల వేసుకొని దీన్ని మనం తిప్పినాం అనుకో ఏమవుతుంది, డ్రిల్లింగ్ మిషన్లో దీన్ని పైన ఫిక్స్ చేసినాం. ఫిక్స్ చేసి ఆ హోల్ దగ్గర తీసుకెళ్ళి దీన్ని లోపలికి ఇట్లా ప్రెస్ చేసినాం, ఇది తిరుగుతుంది. లోపలికి మనం ఫీడ్ ఇస్తున్నాం. ఫీడ్ ఇస్తా అంటే ఏమవుతుంది, ఈ థ్రెడ్డింగ్ లోపల కట్ చేస్తుంది కదా, అట్లా కట్ చేసినప్పుడు మనకి ఇంటర్నల్ థ్రెడ్స్ ఫామ్ అవుతాయి. ఇంటర్నల్ థ్రెడ్స్ ఫామ్ కావడానికి వాడేది హ్యాండ్ ట్యాప్స్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క పార్ట్స్ ఏంది చూడండి. స్క్వేర్ షాంక్, ఇది షాంకు, ఇది ట్యాపర్ థ్రెడ్, ఇది థ్రెడ్. ఓకేనా, దీని థ్రెడ్ చూడండి, హ్యాండ్ ట్యాప్లో థ్రెడ్ ఇక్కడ ఉంటుంది, లాస్ట్కి కిందికి వచ్చేసరికి ట్యాపర్ థ్రెడ్ అంటే ఇట్లా అవుతుంది షేప్, దాన్ని ట్యాపర్ థ్రెడ్ అంటాం. ఇది స్క్వేర్ షాంక్, ఇవి గుర్తుపెట్టుకోండి. కట్ చేసే పోర్షన్ ఏమంటాం అంటే ఫ్లూట్ అంటాం. ఇక్కడ చూడండి, ఈ మధ్యలో ఉండే గ్యాప్ని ఫ్లూట్ అంటాం. ఈ ఎడ్జ్, ఏదైతే ఈ ఎడ్జ్ ఉందో దాన్ని కట్టింగ్ ఫేస్ అంటాం. ఎగ్జాక్ట్గా మెటల్ని కట్ చేసేది ఇది. కట్ చేసినాక ఇగో ఈ ఫ్లూట్లోకి వెళ్ళి బయటికి పోతుంది అన్నట్టు. ఓకేనా, ఈ ఫ్లూట్లోకి వచ్చి ఇక్కడ మెటల్ కట్ అవుతుంది, కట్ అయిన మెటల్ ఈ గ్యాప్లోకి వచ్చి బయటకు వస్తుంది అన్నట్టు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఫ్లూటు, కట్టింగ్ ఎడ్జ్, ఇది హ్యాండ్ ట్యాప్. ఈ డయాగ్రామ్ చూడండి, హ్యాండ్ ట్యాప్స్ ఇట్లుంటాయి. ఈ డయాగ్రామ్ ఇచ్చి దీని పేరు ఏందని అడగవచ్చు, హ్యాండ్ ట్యాప్స్. నెక్స్ట్ వచ్చేసి ట్యాప్ రెంచెస్ చూడండి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ట్యాప్స్ ప్లస్ టైప్స్ ఆఫ్ ట్యాప్స్, ట్యాప్ రెంచెస్ చూడండి. ఇక్కడ ట్యాప్ రెంచెస్ ఆర్ యూజ్డ్ టు అలైన్ అండ్ డ్రైవ్ ద హ్యాండ్ ట్యాప్స్ కరెక్ట్లీ ఇంటూ ది హోల్ టు బి థ్రెడెడ్. ఏదైతే మనం హోల్ని థ్రెడ్ చేయాలనుకుంటున్నామో ఆ థ్రెడెడ్ హోల్ని కరెక్ట్గా ఈ థ్రెడ్డింగ్ వచ్చేటట్టు గైడ్ చేసేది ఏంది, ఈ ట్యాప్ రెంచెస్. ట్యాప్ రెంచెస్ ఎందుకు వాడతాం అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు అలైన్ అండ్ డ్రైవ్ ది హ్యాండ్ ట్యాప్స్. డ్రైవ్ ది హ్యాండ్ ట్యాప్స్, హ్యాండ్ ట్యాప్స్ని డ్రైవ్ చేయడానికి, కరెక్ట్గా అలైన్ చేయడానికి వాడేది ట్యాప్ రెంచెస్. అవి ఏమేమి ఉన్నాయో కింద చూడండి. ట్యాప్ రెంచెస్ ఆర్ డిఫరెంట్ టైప్స్, రకరకాల ట్యాప్ రెంచెస్ ఉంటాయి. డబుల్ ఎండెడ్ అడ్జస్టబుల్ రెంచ్, టీ హ్యాండిల్ ట్యాప్ రెంచ్, సాలిడ్ టైప్ ట్యాప్ రెంచ్. ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. డబుల్ ఎండెడ్ అడ్జస్టబుల్ ట్యాప్ రెంచ్, టీ హ్యాండిల్ ట్యాప్ రెంచ్, సాలిడ్ టైప్ ట్యాప్ రెంచ్. 1 by 1 చూడండి. ఫిగర్ 3 డబుల్ ఎండెడ్. ఇది డబుల్ ఎండెడ్ ట్యాప్ రెంచ్ అంటే మనకి ఈ మధ్యలో ఉన్నది అంటే ట్యాప్స్ అన్నట్టు. ట్యాప్స్ దీన్ని కొంచెం ఇట్లా తీసేసి ఏదైనా హోల్లో పెట్టేటప్పుడు ఆ హోల్కి థ్రెడ్డింగ్ వచ్చేటట్టు చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టీ ట్యాప్ రెంచ్, టీ హ్యాండిల్ ట్యాప్ రెంచ్ అంటే హ్యాండిల్ ఎట్లుంది, టీ షేప్లో ఉంది కాబట్టి దీన్ని ఏమన్నాడు, టీ హ్యాండిల్ ట్యాప్ రెంచ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, టీ సింపుల్గా ఉంది, టీ షేప్లో ఉన్నది కాబట్టి టీ హ్యాండిల్ ట్యాప్ రెంచ్ అన్నాడు. ట్యాప్ రెంచ్ ఎందుకు, ట్యాప్ని కరెక్ట్గా అలైన్ చేసుకొని గైడ్ చేయడానికి థ్రెడ్డింగ్ వేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ టైప్ చూడండి. సాలిడ్ టైప్ ట్యాప్ రెంచ్, ఇగో ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. సాలిడ్ టైప్ ట్యాప్ రెంచ్. దీస్ రెంచెస్ ఆర్ నాట్ అడ్జస్టబుల్, దీన్ని అడ్జస్ట్ చేయలేము. దే కెన్ టేక్ ఓన్లీ సర్టెన్ సైజెస్ ఆఫ్ ట్యాప్స్. అంటే పర్టికులర్ ఇన్ని సైజెస్ అనుకుంటే ఆ సైజు మాత్రమే వాడగలం, ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఉండదు దీనికి. దిస్ ఈజ్ ఎలిమినేట్స్ ది యూజ్ ఆఫ్ రాంగ్ లెంత్ ఆఫ్ ది ట్యాప్ రెంచెస్ అండ్ దస్ ప్రివెంట్స్ డ్యామేజ్ టు ది ట్యాప్స్. దీనివల్ల ట్యాప్స్ డ్యామేజ్ కావు, ఎందుకంటే ఒక పర్టికులర్ సైజుని మాత్రమే వాడతాము. ఒక 10 mm ట్యాప్ కావాలనుకుంటే 10 mm డయామీటర్ ఉన్న ట్యాప్ వాడతాము. 15 mm కావాలంటే 15 mm ఉన్న దాన్నే వాడతాం. కానీ 10 to 11, 13, 14, 15 అట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి దీంట్లో ఉండదు. కాబట్టి దీన్ని ఏమన్నాడు, సాలిడ్ టైప్ ట్యాప్ రెంచ్ అన్నాడు. దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం ఉండదు. దీస్ రెంచెస్ ఆర్ నాట్ అడ్జస్టబుల్. ఓకేనా, మిగతాయి 2 టీ కానీ ఇంకొకటి ఆ 2 కూడా అడ్జస్టబుల్. ఇది మాత్రం అడ్జస్టబుల్ కాదు. డబుల్ ట్యాప్ రెంచ్ కానీ టీ ట్యాప్ రెంచ్ కానీ 2 అడ్జస్టబుల్, ఇది అడ్జస్టబుల్ కాదు. ఓకే, ఈ రోజుకి హ్యాండ్ ట్యాప్స్ అండ్ రెంచెస్ దగ్గర ఇక్కడికి ఆపుదాం. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ చెప్దాం. ఇంకొక క్లాస్లో సెకండ్ మాడ్యూల్ కంప్లీట్గా అయిపోతుంది. ఇది అయిపోతే మిగతా మాడ్యూల్స్ మనకు పెద్దగా టైం తీసుకోవు. ఇది ఎందుకంటే ఇది చాలా పెద్ద చాప్టర్ కాబట్టి మనకి ఎక్కువ క్లాసెస్ పడుతున్నాయి, ప్లస్ ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్లోకి వెళ్ళి వచ్చే అవకాశం ఉంది. అందుకనే దీనికి ఇంత టైం తీసుకొని చెప్పాల్సి వస్తుంది. ఇది ఒకటి అయిపోతే మనకు రిమైనింగ్ టాపిక్స్ ఒక 2 క్లాసెస్కి ఒకటి, 2 క్లాసెస్కి ఒకటి అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. దయచేసి మంచిగా చదువుకోండి, టైం వేస్ట్ చేయకండి. ఓకేనా, మీరు టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళీ మీకే లాస్ అవుతారు. మళ్ళీ ఈ టైం పోతే రాదు. ఎప్పుడైనా మనం ఉన్నప్పుడే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, అదర్వైజ్ మనం లాస్ అవుతాం. ఓకేనా, బాయ్.